హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. యాక్చువల్ అగ్ని పరీక్ష వచ్చేసి ఇప్పుడు ఒక కొత్త థీమ్తో వచ్చారు కదా, అంటే టైం లిమిట్ లేకుండా ఎవరైనా వీడియోస్ పంపించవచ్చు. ఇంతకుముందు 3 మినిట్స్ వరకు టైం లిమిట్ ఉంటుంది. ఇప్పుడు టైం లిమిట్ లేకుండా మీ గురించి ఫుల్ క్లారిటీతో పంపించమని చెప్పి అప్లికేషన్స్ ఇప్పుడు అడుగుతున్నారుగా. ఎవరైనా ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు లేదని చెప్పి అడుగుతున్నారు. అప్లై చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, బట్ ఒక 5 మినిట్స్ లోపు పంపిస్తే మీ గురించి ఫుల్ డీటెయిల్స్తో పంపిస్తే మంచిది. సో ఎవరెవరు అప్లై చేస్తున్నారు అనేది అంటే ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో కూడా పెట్టారనమాట. వాళ్ళు కొంతమందిని చూద్దాం. రవి అతను వైజాగ్ అట. అతను యాక్చువల్గా ఫెమిలియర్ ఫేస్ అనమాట, అంటే యూట్యూబర్. తను వచ్చేసి 125 కంట్రీస్ తిరిగాడట. అంటే ఇక ప్రపంచ యాత్రికుడిని. నేను చాలా కంట్రీలు తిరిగాను ఇప్పటి వరకు, నాకు బిగ్ బాస్లోకి రావాలని ఉందని చెప్పి అంటున్నాడు. యాక్చువల్గా అతను చాలా ఫేమస్ అని చెప్పచ్చు. అతన్ని వచ్చేసి అప్లై చేశాడు అనమాట. అది సోషల్ మీడియాలో పెట్టాడు, నాకు హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి అన్నట్టు పెట్టాడు అనమాట. ఇంకొకరు స్టార్ యాంకర్, ఒక ఆమె స్టార్ యాంకర్ వస్తున్నా అని చెప్పి ఆమె కూడా పెట్టింది. ప్లస్ కావ్య వచ్చేసి మనకు అందరికీ తెలిసిందే. కావ్య ఇప్పుడు చాలా సీరియల్స్లో చేసింది. నిఖిల్ కావ్య అంటే అందరికి అర్థమైపోతుంది. సో ఆ కావ్య అయితే ఈసారి 100% వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మనకు లేటెస్ట్ న్యూస్. కావ్య ప్లస్ వసు ఇద్దరు వస్తున్నారు. సో నేను ఆల్రెడీ చెప్పిన విషయాలు అవి. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు సెలబ్రిటీస్ వాటిల్లో ఎక్కువ మంది వస్తున్నారు. ఆ సెలబ్రిటీస్ అంటే వాళ్ళల్లో చాలామందిని అప్రోచ్ అయ్యారు. ఆ అప్రోచ్ అయిన వాళ్ళని చూస్తుంటే అనిపిస్తుంది, వీళ్ళందరూ వస్తే ఇంకా బ్లాక్ బస్టే కదా అని చెప్పి. కానీ యాక్చువల్గా బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించి ఇప్పుడు ఇంకొక కళ్యాణ్ తనూజన్ ఇద్దరు కలిసి వెతుకుతున్నారట. అంటే ఇద్దరు దొరికితే ఫస్ట్ ఇప్పుడు సీజన్ 9 ఎంత బ్లాక్ బస్టర్ అయిందో, ఎంత టీఆర్పీ వచ్చిందో, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నా, వాళ్ళిద్దరు పోట్లాడుకున్నా, అసలు వాళ్ళిద్దరిది బాండింగ్ వేరు కదా. అట్లాంటి వాళ్ళు దొరుకుతారా అని చెప్పి వెతుకుతున్నారట. నాకు తెలిసి అయితే సేమ్ తనుజ దొరకదు, కళ్యాణ్ కూడా దొరకరు, బట్ కొంచెం దగ్గరికి ఏమైనా దొరుకుతారని చెప్పి ట్రై చేస్తున్నారట బిగ్ బాస్ సీజన్ 10కి. సో చూద్దాం. నాకు తెలిసి అయితే దొరకరు. మేబీ కావ్య వస్తే కావ్యాని దగ్గర తనుజ ప్లేస్లో మనం చూడవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు ఎంతమంది కావ్య తనుజ లాగా అనిపిస్తుంది నాకు కామెంట్ చేయండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కళ్యాణ్ ప్లేస్లో నాకు తెలిసి ముఖేష్ గౌడ్ అని పెట్టచ్చు. అంటే కళ్యాణ్ ప్లేస్లో పెట్టడం అంటే కళ్యాణ్ లాగా సోల్జర్ అని కాదు, బట్ కళ్యాణ్ లాగా తనకున్న ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ కదా, రిషి వసుధర, అందుకని. సో ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో బాయ్.